స్థితి గురించి ఆలోచించండి నాదా. ఖచ్చితంగా వారు మనసు రాయి చేసుకొని తమపై దాడి చేయవలసిందిగా మిమ్మల్ని ఆదేశించి ఉంటారు. కారణం ఏమై ఉంటుంది నాదా? వారు నిండు సభలో తమ కుల వధువుకు జరిగిన వస్త్రాపహరణాన్ని చూశారు. అప్పటికి మౌనంగానే ఉండిపోయారు. ఏ నిబద్ధత కారణంగా వారు మౌనంగా ఉండిపోయారు? ఆ నిబద్ధత వారిని ఎంతగా బాధించి ఉంటుంది. ఆ కళ్ళు అగ్ని వర్షాన్ని కురిపిస్తే పాపులందరూ దగ్ధమవుతారు. అటువంటి కళ్ళు అశ్రువులు స్రవించాయంటే వారు ఎంత నిస్సహాయతను అనుభవించారో అర్థమవుతుంది. వారు యుద్ధాన్ని కోరుకోవడం లేదు నాథా, ముక్తిని కోరుకుంటున్నారు.